ఈరోజు ఇంకోటి బాధ ఎక్కడ కలుగుతుందంటే ఈరోజు ఇలాంటి దుర్మార్గులు అంతా కూడా ఈ మైనింగ్ విషయంలో ఇష్టానుసారంగా కూడా మొత్తం దాచేసారు 300 కోట్ల రూపాయలు ఈరోజు మైనింగ్ రాయల్టీ ఎత్తేసి ఈడీ కేసులు అయినాయి. ఇలాంటి జప్తు చేసింది ఇక్కడ కొన్ని ఆస్తులు కూడా సీజ్ చేసారు. ఇంకోటి ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒకటే ఒక డాక్యుమెంట్, ఈ మహానుభావుది 1,00,000 గజాలు ఉన్నటువంటి డాక్యుమెంట్ నేను కూడా చూసిన ఒక ప్లాట్ 1,00,000 గజాలలో ఉంది. అంటే ఏ స్థాయిలో ఈయన మాఫియా జరిగింది, ఏ స్థాయిలో ఈయన దోషులు ప్రజలకు. కాబట్టి నేను ఈరోజు 1,00,000 కాదు, దాదాపుగా 2,00,000 గజాల ఈ పటాన్ చేరు చుట్టుముట్టు 2,00,000 గజాల డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఈడీకి దొరికినాయి. 1,000 కోట్ల రూపాయలు ఖాళీ దొరికింది. 1,000 కోట్లు ఎక్కడ తక్కువ ఉండాలి? 1,00,000 రూపాయలు ఎక్కడ తక్కువ ఉండదు కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే కూడా ఈరోజు దాదాపు 2,00,000 గజాలు ఇప్పుడు మనం ఆల్రెడీ మనం చూస్తున్నాం. మరి ఇలాంటి దోపిడీ, ఇలాంటి దొంగతనం చేసి ఇంత అరాజకం చేసినవాడు మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మనమే ఈరోజు మనము పక్కన పెట్టుకుంటామంటే ఈరోజు మనం ఎవరు నమ్మాలి? ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మనల్ని? ఈరోజు ఎక్కడో దగ్గర మార్పు కావాలనే కదా కాంగ్రెస్ నేర్చుకున్నాం మనం. అంతే కదా. ఆ మార్పులో మరి ఇలాంటి దుర్మార్గులు వచ్చి మళ్ళీ చేస్తే మరి ఈరోజు మా పబ్లిక్ ఏం సమాధానం చెప్తుంది?